వెల్కమ్ టు E69 న్యూస్. జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆదివారం 3వ విడత ఇందిరమ్మ లబ్ధిదారుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తాము సొంతంగా నిర్మించుకున్న ఇళ్లకు వెంటనే ఇంటి నంబర్లు కేటాయించాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న లబ్ధిదారుల ఆన్లైన్ నమోదు పూర్తి చేసి విద్యుత్, తాగునీరు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వందలాది మంది కలెక్టరేట్ ఎదుట ధర్నా దిగారు. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఆందోళనలో పోలీసులు జోక్యం చేసుకుని సిపిఎం నాయకులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లబ్ధిదారులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకోగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అరెస్ట్ చేసిన నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత అక్కడ ఏసీపీ భీమ్ శర్మ అనుచితంగా మాట్లాడారంటూ ఆరోపించిన సిపిఎం నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే చర్యలను వెంటనే నిలిపివేసి లబ్ధిదారుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎండకెండినాం, వర్షం దర్శనం, చలి కొనికినాం. పీడీ గారు మొత్తం చూసిన పీడియాకి అంతా తెలిసి ఇక్కడ ఎవరి కూడా తెలియకుండా ఇక్కడ కలెక్టర్ తెలియదు, కానీ పీడీ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అన్ని తెలుసు. కాబట్టి దయచేసి పేదల పక్షాన నిలబడి పేదలకు సహకరించాలని చెప్పి సందర్భంగా నేను సార్ గారిని కోరుతూ ఇప్పుడు మా జిల్లా కార్యదర్శి మోక్ కనకారెడ్డి గారు మనం ఇచ్చినటువంటి నిర్మాణం సార్ గారికి, శ్రీయుత గౌరవనీయ జిల్లా కలెక్టర్ జనగామ గారికి నమస్కారాలు. విషయం 3వ ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నెంబర్లు వేసి మరియు 72 మందికి డబుల్ బెడ్రూమ్ వారికి ఆన్లైన్ చేయడం గురించి సిపిఎం జనగామ పట్టణ కమిటీ చేయమన్నది ఏమనగా, గత కాంగ్రెస్ ప్రభుత్వం 2012-2013 సంవత్సరంలో జనగామ పట్టణంలోని ఇల్లు లేని పేదలకు జనగామ పట్టణానికి ఆనుకొని సామిపేట గ్రామ శివార్లోని సర్వే నెంబర్లు 2067 అన్న 10 నెంబర్లు ఉన్నాయి. సుమారు 25 ఎకరాలకు భూమిని పేదల కొరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో లేఅవుట్ చేసి 1144 మంది లబ్ధిదారులకు 80 గజాల చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే పట్టా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించలేదు. సిపిఎం పార్టీ దశల వారి పోరాటం నిర్వహించి ప్రభుత్వం ద్వారా ప్రజలకు గ్రామసభ ద్వారా అధికారులచే స్థలాలు చూపించడం జరిగింది. అందులో ఇల్లు కట్టుకున్నారు. వారికి ఇంటి నెంబర్లు వేసి సహకరించగలరు. అదేవిధంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, పీడీ గారు అధికారులు జనగామ పట్టణంలో 560 డబుల్ బెడ్రూమ్లు మంజూరు కాగా వాటిని సంవత్సరంలో కట్టి ఇంటిలోకి పంపిస్తామని వాగ్దానం చేశారు. 3వ విడత లబ్ధిదారుల స్థలాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించగా అందులో 72 మందికి ఇల్లు కట్టుకున్న వారిని అధికారులు కూల్చివేశారు. వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అప్పటి కలెక్టర్ గారు, హౌసింగ్ పీడీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు అందరూ జనగామ పట్టణంలోని 570 డబుల్ బెడ్రూమ్లకు మున్సిపల్ ఎన్నికల ముందు మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారుల పేర్లు డ్రా చేయగా అందులో 72 మంది లబ్ధిదారులకు ఫ్లాట్ నెంబర్లు 4, 5, 6, 7, 8, 9 ఫ్లాట్లు 3వ విడత లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు. కాబట్టి వారికి పేర్లు కేటాయించి ఆన్లైన్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. డిమాండ్స్ కట్టుకున్న ఇళ్లకు ఇంటి నెంబర్లు వేయాలి. 72 మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పేర్లు ఆన్లైన్ చేయాలి. కరెంటు సౌకర్యం కల్పించాలి. మౌలిక వసతులు కల్పించాలి. లబ్ధిదారులకు 5 లక్షల రుణం మంజూరు చేయాలి. ఇట్లు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్ జనగామ పట్టణ కమిటీ. గవర్నమెంట్ అప్పుడు మాట ఇచ్చింది. ఆ 72 మంది ఇల్లు పోయినాయి ఆ ఇళ్లలో. కాబట్టి ఖచ్చితంగా వారి 72 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, వారి ఆన్లైన్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో 560 మందికి వర్షం పడుతున్నటువంటి సందర్భంలో ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి ప్రజాపాలన నిర్వహించి అక్కడనే చిట్టీలు వంచారు. అక్కడనే అందరినీ పిలిపించి చిట్టీలు వంచి వీడియోగ్రాఫ్ కూడా చేయించారు. చేయించిన తర్వాత వారందరికీ కూడా చిన్న ఇంట్లో వారి స్తోమత ప్రకారంగా ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇళ్లకు ఇంటి నెంబర్లు వేయండి అయ్యా అని చెప్పేసి అనేక సందర్భాల్లో దశల వారి పోరాటం నిర్వహించడం, ఎంఆర్ఓ దగ్గర పోయినాం, ఆర్టీఓ దగ్గర పోయినాం,
మరి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోయినాం, కలెక్టర్ని కూడా అడిగినాం. అయినా కూడా ఇంతవరకు కనికరం లేకుండా ఈరోజు ఇందిరమ్మ మూడో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇదే సందర్భంలో మరి ఈ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు అయ్యా మరి ఇక్కడ మూడో విడత ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వారికి ఇంటి నెంబర్లు వేయండి అని చెప్పేసి దగ్గరికి పోయి మొదలుపెట్టుకుంటే కలెక్టర్ గారికి రాసిండు, తప్పకుండా వారికి ఇవ్వాలి, ఇంటి నెంబర్లు వేయాలి. ఆ 72 మందికి మరి తప్పకుండా వాళ్ళకు ఆన్లైన్ చేయాలని చెప్పేసి మరి ఒక కాన్ఫరెన్స్ లెటర్ కూడా రాసిండు. ఆ లెటర్ను పక్కన పెట్టింది కలెక్టర్ గారు. అదే రకంగా ఉన్నటువంటి ఎంపీ గారు పోయినాం, ఎంపీ గారు మీ కాన్స్టిట్యూషన్లో ఇక్కడ 550 ఇల్లు కట్టుకున్నారు, వారికి ఇంటి నెంబర్లు వేయండి, అక్కడ మౌలిక వసతులు కల్పించండి, ఆ 72 మంది సంబంధించిన ఇళ్లకు ఆన్లైన్ చేయండి అని చెప్పేసి అడిగినాం. ఆ ఎంపీ గారు కూడా ఒక లెటర్ రాసిండు. ఆ లెటర్ తీసుకొచ్చి కూడా ఈ యొక్క గోదావరికి కలెక్టర్ గారికి ఇచ్చినాం. దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాడు. అదే సందర్భంలో ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వెళ్ళి అయ్యా ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మాకు ఇంటి నెంబర్లు వేయండి, 72 మంది ఇల్లు పోయినాయి, ఆ ఇళ్లను ఆన్లైన్ చేయండి అని చెప్పేసి ఒక లెటర్ పెట్టి ఆ మంత్రి గారు కూడా ఒక కాన్సెప్ట్ లెటర్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత కూడా ఆ లెటర్ తీసుకొచ్చి కూడా ఈ యొక్క కలెక్టర్ గారికి ఇచ్చినాం. దాన్ని కూడా పక్కన పెట్టిండు. ఈ 3 లెటర్లు పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ నేను డ్రా చేస్తా, ఈ నెంబర్లైనా 20 అనేటువంటి పద్ధతిలో ఈ కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి అయ్యా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న అందరూ కూడా పేదలు. మరి ఈరోజు గవర్నమెంట్ చెప్తా ఉంది, ప్రభుత్వం చెప్తా ఉంది ఖచ్చితంగా కూడు నీడ కావాలి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ గొంతలో కోరికలు అడుగుతున్నారు, ఉండడం కోసం గూడు అడుగుతున్నారు, ఆ గూడు కోసం ఇంటి నెంబర్ అడుగుతా ఉన్నారు. ఆ ఇంటి నెంబర్లు మున్సిపల్ కమిషన్ చెప్తే ఆ నెంబర్లు వేస్తే మేమే డబ్బులు కట్టుకోవడం కదా, మీకే రెవెన్యూ చెప్తుంది కదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారు పేదల పట్ల మూడో విడత ఇందిరమ్మ పట్ల స్పందించి వెంటనే కమిషన్ పంపించి నెంబర్లు వేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సర్వేలు నిర్వహించి ఆ సర్వేలలో వచ్చేటువంటి లబ్ధిదారులందరినీ కూడా పట్టాలు ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా దశల వారి పోరాటం నిర్వహించి ఆ దశల వారి పోరాటంలో అధికారులను గ్రామసభ ఏర్పాటు చేపించి అక్కడ ఆ 25 ఎకరాలు ఉన్నటువంటి స్థలాన్ని మళ్ళీ లేఅవుట్ చేయించి ప్రజలకు ఇప్పించడం జరిగింది. కానీ నిన్నట్టు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా మరి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పే సందర్భంగా మరి అడుగుతా ఉన్నా. సోదరులారా, ఈ కలెక్టర్ గారికి గత కలెక్టర్ గారు 72 మంది ఎవరైతే ఉన్నారో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆ 72 మంది ఇంటి కోల్పోయారు కాబట్టి వారికి ఖచ్చితంగా ఇంటి ఇవ్వాలి అని చెప్పేసి గత కలెక్టర్ గారు స్పష్టంగా వారికి 5 బ్లాకులు పెట్టి 4, 5, 6, 7, 8, 9 ఈ 6 బ్లాక్లు వదిలి పెడితే వాటిని కూడా ఈరోజు ఈ కలెక్టర్ గారు డ్రా చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయ్యా కలెక్టర్ గారు మరి చేసేటువంటి ద్రోహం ఏంటి, చేసేటువంటి మోసం ఏంటి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. వీళ్ళు గతంలో చిన్న ఇల్లు వేసుకుంటే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఈ చిన్న ఇల్లు కాదు పెద్ద ఇల్లు కట్టిస్తా, సంవత్సరంలోనే ఇల్లు ఎప్పటికి పంపిస్తా అని చెప్పేసి మాయమాటలు అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు, అప్పుడున్నటువంటి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు మరి చెప్పిరు, పీడీ గారు చెప్పిరు. ఆ మాటలు ఎక్కడ అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పేద ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా అంటే కూడా అసలు కనీసం ఏ విధమైన న్యాయం కూడా జరగలేని పరిస్థితి కనబడతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టా సర్టిఫికెటే కదా, మరి దాన్ని కూడా ఇప్పుడు మీరు తీసుకొని జనగామ పట్టణంలో చేర్పించి ఇంటి నెంబర్లు వేయడంలో కలెక్టర్ గారికి మీకు ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? మీరేమో మొత్తం బంగ్లాలో ఉంటారు, వాళ్ళు ఇల్లు లేక వాళ్ళ పుస్తకాలు కుడబెట్టుకొని పుస్తకాలు అమ్ముకొని చిన్న రూములు వేసుకొని అక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి ఉన్నది. అక్కడ ఉంటున్న వారికి ఏ విధమైన మౌలిక సదుపాయాలు లేవు, వారికి ఏ విధమైన కరెంటు లేదు, నీళ్లు లేవు, చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉన్నది. మరి ఇక్కడ జనగామ పట్టణంలో కిరాయి కుండుకుంటూ వాళ్ళు కిరాయి డబ్బులు కట్టుకుంటూ అక్కడ నుండి మళ్ళీ ప్రయాణం చేసుకుంటూ ఎంత నష్టపోతున్నారని చెప్పేసి అని అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అధికారులు ఇప్పటికైనా కానీ
స్పందించాలి. మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఆ ఇంటి నెంబర్లు వేయాలి. ఇంటి నెంబర్లు కనుక వేయకపోతే ఇక్కడికి వెళ్ళి మేము అసలు కదిలేయాలి అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కనీసం ఈ ఒక్క రోజే కాదు, ఎన్ని రోజులు అయితే చేస్తారో ఇక్కడనే వంట వార్పు కూడా ఇక్కడనే పెట్టుకొని ఇక్కడనే పక్కన టెంట్ హౌస్ ఉన్న జనగామ జిల్లా కలెక్టర్ గారు, నువ్వు బయట అక్కడ రెండు చేసి ప్రచారం చేసుకున్నాను. నువ్వు ప్రజలను గౌరవించు, ప్రతిపక్షాలను గౌరవించు, పేదలను గౌరవించు. నువ్వేదో నేను చేస్తున్నానని చెప్పేసి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిజమైనటువంటి అధికారం అయితే బంద్ బయట పెట్టలేవు. ఈ రోజు ఇక్కడ ఏంది ఈ దోశ ఏంది? అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఈ కలెక్టర్ని వెంటనే బదిలీ చేయకపోతే జనగామ జిల్లాలో రెండు కాంగ్రెస్ శాసనసభలు ఖచ్చితంగా ప్రజలు ఓడిస్తారు, ఖచ్చితంగా ఓడిస్తారు. జనగామ జిల్లా నుంచి గుండుస్తున్న వస్తాను కూడా నేను హెచ్చరించదలుచుకున్నా. ఎందుకంటే అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు జనగామ పట్టణంలో అనేక మంది వ్యాపారులు చేసుకునే చర్యల వలన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. కలెక్టర్ ఏం చెప్తారు, వాళ్ళకు డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ యొక్క వ్యవహారం ఉంటుంది, వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళందరి అధికారులు ఈ రోజు కలెక్టర్ గారి దగ్గర పెట్టుకొని ఈ రోజు ఆ విధంగా వివరిస్తున్న పరిస్థితి ఉంది. నియంత్రణగా కాదు, ప్రజా పరిపాలన అధికారిగా, జిల్లా అధికారిగా అన్ని సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని సోదరులారా, ఇప్పటికైనా వెంటనే నేనేం చెప్తున్నామంటే, ఈ రోజు జనగామ జిల్లాలో పోలీసులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ జనగామ జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వెంటనే ఈ గేటు తీపియండి. ఇప్పుడు ఈ ధర్నాకు వచ్చిన ప్రజల సమస్య పరిష్కారం కలెక్టర్ గారు హామీ ఇచ్చేంత వరకు మేము పని మొదలు పెడతాం. ఆల్రెడీ పైలంతా రెడీ అయి ఉన్నది. మొత్తం ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. మీరు మాట్లాడి అది పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే కలెక్టర్ గారికి కూడా అధికారులను పంపించి కమిషనర్ పంపిస్తారా, పీడీ గారిని పంపిస్తారా, ఏం చెప్తారో చెప్పండి. తర్వాత మేము కూడా సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. ఆ విధంగా మేము స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇంకా గంట అయినా 2 గంటలైనా ఇంకా చాలా మంది రానటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు 650 మంది పేదలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ పిలిపించేటువంటి ఏర్పాటు చేస్తాం. ప్రజలను ఆ విధంగా ఎందుకు ఈరోజు ధర్నా వచ్చింది, ఇప్పటికీ ఈ విషయంలో కలెక్టర్ గారిని 2 సార్లు కలిసినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మేము కలిసి వచ్చిన తర్వాత కూడా కలిసినాం. కానీ అది లేదు గతి లేదు, ఆ విధంగా వివరించడం సరైనటువంటి పద్ధతి కాదు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచించండి. ఇలాంటి అధికారులు పెట్టుకోవడం వల్ల ఈ జనగామ జిల్లాకు మీ పార్టీకి నష్టం. అందుకని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వెంటనే మీకు ఎలాంటి ఖర్చు లేకుండా, ప్రభుత్వం మీద అధిక భారం పడకుండా ఒక పెన్ను సంతకంతో వాళ్ళకి ఇంటి నెంబర్లు వస్తాయి. వాళ్ళే మరి ఈరోజు మీకు ఆదాయం రావడానికి పుస్తకాలకు అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా పేదలకు న్యాయం చేస్తున్న అవసరం ఉంది. ఆ విధంగా తప్పకుండా సహకరించి మరి ప్రజల్ని ఆ విధంగా ఆలోచించి, ముఖ్యంగా 13 సంవత్సరాల నుంచి దోషపడుతున్నటువంటి ఈ 3వ విడత ఇందిరమ్మ లబ్ధిదారుల సమస్య ఈ రోజు పరిష్కారం కావాలి. దానికి ఒక పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం. కలెక్టర్ గారి నుంచి అలాంటి స్పందన రావాలి. ఎందుకంటే గవర్నమెంటే మీకు ఒక లేఖ రాసింది. ఆ గవర్నమెంట్ రాసినటువంటి లేఖలు మీరు ఆమోదించండి, గౌరవించండి, అమలు చేయండి. జనగామ జిల్లాలో ఈ పేదలకు సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అధికారులు ఇక్కడికి వచ్చేంత వరకు మీకు కదిలేదు. మీరు అధికారులకు వస్తారా, మేము లోపలికి పోవన్నా, మీరే ఆలోచించండి. ఒక 10 నిమిషాల్లో మీరు తప్పకుండా ఆలోచించి మాకు సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మన అందరం కూడా ఏదో ఒక స్పష్టమైనటువంటి హామీ, గతంలో అనేక హామీలు వచ్చినాయి, మనం నిరాహార దీక్ష చేసినాం, అనేక పోరాటాలు చేసినాం. అయినప్పుడు కూడా ఈ హామీ ఇస్తున్నారు, వాయిదా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకోసమే ఇవన్నీ కూడా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఏదో ఒకమైనటువంటి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు మనం ఇక్కడి నుంచి కదలాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా ధర్నాకు వచ్చేటువంటి వాళ్ళు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా సహకరించే సందర్భంగా తెలియజేస్తూ, ఈ ధర్నా కొనసాగుతుంది, అందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ, 3వ విడత ఇందిరమ్మ లబ్ధిదారుల ఐక్యత, 3వ విడత ఇందిరమ్మ లబ్ధిదారుల ఐక్యత, ఇంటి నెంబర్లు డబుల్ బెడ్రూమ్ ఆన్లైన్ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పటి డీసీపీ గారికి 2 సార్లు లేఖ ఇచ్చినాం. ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవడం స్థలం ఉంది సార్. జనగామ జిల్లా ప్రజలు పోరాటం చేసి జిల్లా సాధించుకున్నారు. వెహికల్స్ అన్ని ఇక్కడ పెట్టి అక్కడ నడుచుకుంటూ పోన్నా. ఎంత దుర్మార్గమైన పద్ధతి జనగామ జిల్లాలో నడుస్తుంది. ఎవరి కోసం ఈ పరిపాలన, ఈ బీహార్ పరిపాలన, లేకపోతే జనగామ జిల్లా పరిపాలన, తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లా ఉందా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలందరూ ఆలోచించాలి. ఒకసారి, రెండోసారి, మూడోసారి చెప్పుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా ఈ వారం రోజులలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి జైలు చేపిస్తాం. ఈ నియంత పాలన కుప్పగొస్తామని చెప్పదలుచుకున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రోజు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినాం, డీసీపీ గారికి చెప్పినాం, సిఐ గారికి చెప్పినాం. సార్, ప్రజలు స్వేచ్ఛగా ప్రజల దగ్గర అక్కడ వెళ్ళి వాళ్ళ బండి అక్కడ దాదాపు 4000 స్క్వేర్ ఫీట్స్ ఉంది. ఎవడ కోసం బిల్డింగ్ ఈ ప్రజలని కమ్యూనిస్ట్ పార్టీ ఖాళీ స్థలం ఇస్తే
ఈ రోజు అక్కడ నిర్మాణం చేసుకున్నావు. నువ్వు చల్లగా బిల్డింగ్ లో ఉంటావు. ఇక్కడ ముసలి వచ్చిన వాళ్ళు ఉంటారు, వికలాంగులు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, ఇబ్బందులు పడి జ్వరం వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడ బండి పెట్టి అక్కడ దాకా నడుచుకుంటా పోవన్నా? ఏంది నీ దుర్మార్గమైన పాలన? నీ ఇష్టానుసారం పరిపాలన చేస్తావా? ఈ రోజు ఎవరిని గౌరవించావా నువ్వు? ఈ రోజు జనగామ జిల్లాలో మొత్తం నిర్మాణం ఆగిపోయింది. ఎవడన్నా ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైనా ఉచిత పోయాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు గతంలో ఈ రోజు నైజాం ప్రభు ఎట్లయితే పన్నులు వసూలు చేసిండో ఆ విధంగా ట్రాక్టర్లకు పెద్ద ఎత్తున మీరు జేసీబీలకు పెనాల్టీలు వేసి వాళ్ళని దుర్మార్గంగా వాళ్ళు దొంగదనం చేసి బతకన్నా, దోపిడీ చేసి బతకన్నా, ఏదో రకంగా ఫైనాన్స్ తెచ్చి చిన్న చిన్న వ్యాపారం చేసుకొని తగ్గుతున్నటువంటి వాళ్ళకు సరైన పద్ధతిలో పెట్టి మీరు చేయాలి తప్ప 50,000 లక్ష మరి అలాగే ఈరోజు పెనాల్టీలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. పేదవాడు ఇల్లు కట్టుకుంటే విషయం కోసం ₹1,00,000 ఖర్చు పెట్టుకునే పద్ధతి ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అందుకనే సోదరులారా, జనగామ జిల్లా అనేది ప్రశ్నించే జిల్లా. ఈ జనగామ జిల్లా నుంచి నైజాం రజాకారులను తరిమికట్టేటువంటి జిల్లా. ఆ జిల్లాకు వారసులం మేము. నువ్వు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయి. నువ్వు మంచి చేస్తే అందరు గౌరవించి సాధారణంగా గౌరవిస్తారు, సాధారణంగా సాగనంపుతారు. కానీ నేను ఏమంటాడంటే ఈ జిల్లాకు నేనే బాసు, నాకు ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఏ అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, నాకు నచ్చిందే చేస్తాను అనుకున్న పరిస్థితి కొనసాగుతుంది. సోదరులారా, ఈ రోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటిది గత 13 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం తెలుసు. వాళ్ళకు గత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళే పట్టాలు ఇచ్చారు. అయ్యా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల మీద కక్ష కట్టి వాళ్ళ పట్టాలు ఇవ్వలే, కనీసం సౌకర్యాలు ముత్తిరెడ్డి సత్యరెడ్డి అంటే జనగామ జిల్లా చనిపెట్టి వాళ్ళను ఈరోజు ఇబ్బందులు గురి పెట్టింది అయ్యా అని చెప్తున్నాం. ఇప్పటికి కూడా ఈ 2.5 సంవత్సరాల కాలంలో అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినాం. గతంలో ఉన్న కలెక్టర్ గారు ఫైల్ అంతా మూవ్ చేసిండు, అంతా రెడీ అయింది. ఇంటి నెంబర్ వేసే టైంలో ట్రాన్స్ఫర్ అయిపోయిండు. మరి దాని ఫైల్ మూవ్ చేసి ఈ ప్రజలు నాటుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత కలెక్టర్ కాదు కాదా? ఈ రోజు జనగామ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పల్ల రాజేశ్వరరెడ్డి గారికి వారు కూడా కన్సల్ట్ లెటర్ ఇచ్చిండ్రు, మీరు వెంటనే ఇంటి నెంబర్ లేమని చెప్పేసి. అదేవిధంగా గౌరవ ఎంపీ గారు కూడా మరి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వాళ్ళు ఒక కన్సల్ట్ లెటర్ ఇచ్చారు, మీరు ఇంటి నెంబర్లు ఇచ్చి పేదలకు సహకరించమని. ఈ రోజు జనగామ నియోజకవర్గం జిల్లాకు మరి ఈ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు ఇన్ఛార్జ్ మంత్రి, ఒక రెవెన్యూ మంత్రి, ఈ జిల్లా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన మంత్రి, వారు కూడా లెటర్ రాసి ఇచ్చాడు. అవన్నీ 3 లెటర్లు తెచ్చి ఇచ్చినాం. ఈ జనగామ శాసనసభ్యులు ఇచ్చారు, ఎంపీ గారు ఇచ్చారు, మరి ఇన్ఛార్జ్ మంత్రి ఇచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి లెటర్ ఇచ్చిన తర్వాత కూడా 2 నెలల నుంచి లెటర్ దగ్గర పెట్టుకొని నువ్వు ఈరోజు